మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, టీనేజర్స్లో రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోతే వచ్చే సమస్యలు ఏముంటాయి? ఎందుకు అసలు వాళ్ళకి రెగ్యులర్గా రావంటారు పీరియడ్స్ అనేవి మా పేషెంట్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆడవాళ్ళకి ఒక బూన్ లాంటిది, ఒక అదృష్టం పీరియడ్స్ ఉండటము అనేది. అంటే మేబీ చాలామంది ఒప్పుకోరేమో నేను చెప్పిన దానికి. ఎందుకు అని అంటే మన బాడీలో ఏదన్నా చేంజ్ వచ్చింది ఆర్ నార్మల్గా ఏదైనా జరుగుతుంది అని అంటే మనకి ఫస్ట్ పీరియడ్స్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం రాబోతోంది అనగానే మనకి తెలిసిపోతుంది. మన మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి తెలిసిపోతాయి. 1-2 monthsలో మనకి పీరియడ్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ పీరియడ్స్ అనేది ఒక మంత్లీ ఈవెంట్ కాదు, మన ఫిజికల్ హెల్త్కి ఒక ఏమంటారు ఇండికేటర్. ఓకే, పర్టికులర్గా ఈ టీనేజ్ వాళ్ళకి వస్తే, సో మెచ్యూర్ అయిన స్టార్టింగ్లో ఒక 12 to 13 years యావరేజ్ ఏజ్లో మెచ్యూర్ అవుతారు అనుకుంటే అక్కడి నుంచి ఒక 2 to 3 years వరకు చాలా మటుకు ఆడపిల్లలకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గానే ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళ హార్మోనల్ యాక్సెస్ ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటుంది. సో అది మెచ్యూర్ అవడానికి ఒక అట్లీస్ట్ 2 to 3 years టైం పడుతుంది. ఈ 2 to 3 yearsలో వాళ్ళకి పీరియడ్స్ తొందరగా అన్నా రావచ్చు, లేకపోతే డిలే అన్నా అవ్వచ్చు, బ్లీడింగ్ చాలా తక్కువ అన్నా అవ్వచ్చు, లేకపోతే టూ మచ్ బ్లీడింగ్ అయినా అవ్వచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఈ రీజన్ ఏంటి చూసుకొని ప్రాపర్గా గైడెన్స్ తీసుకుంటే వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు. ఒక 2 to 3 years తర్వాత కూడా పీరియడ్స్ ఇబ్బంది అవుతున్నాయి, ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మాత్రము ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. సో కామనెస్ట్ రీజన్స్ టీనేజ్లో హార్మోనల్ అనేది చెప్పుకోవాలి, హార్మోన్ ప్రాబ్లం. అందులో మళ్ళీ కామన్ ఇప్పుడు పీసీఓఎస్. సో అండ్ సెకండ్ కామన్ థైరాయిడ్, ఇవి మెయిన్. సెకండ్ది స్ట్రెస్, చదువులు ఇంపాక్ట్. మార్నింగ్ అంటే ఆ 12 or 13 years or 15 years ఆ టైంకి వచ్చేసరికి వీళ్ళు 8th, 9th, 10th క్లాసెస్లో ఉంటారు. మార్నింగ్ ఎప్పుడో 7కి కూర్చోబెడితే మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ 7కో 8కో క్లాసెస్ నుంచి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోవాలి. సో అంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. తర్వాత నిద్ర సరిగ్గా ఉండదు. పేరెంట్స్ నుంచి ప్రెషరు, స్కూల్ నుంచి ప్రెషర్, ఇన్ని మార్క్స్ రావాలి, ఇది రావాలి, అది రావాలి, ఇవంతా. అంటే అందరూ వాళ్ళ మీద, అంటే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది వినేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ అందరూ ఆ మార్క్స్ ఒక్కటి పట్టి వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు. సో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు ఆ టైంలోనే. ఏ టైంలో అయితే హార్మోనల్ యాక్సిస్ మెచ్యూర్ అవుతూ ఉంటుందో ఆ టైంలోనే ఈ స్ట్రెస్ కూడా బాగా సివియర్గా ఉంటుంది. సో దాంతో ఇప్పుడు ఈ మధ్య చూసేది ఈ స్ట్రెస్ వల్ల చాలా ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి పీరియడ్స్. సో స్ట్రెస్ని కూడా మేజర్ రీజన్ అనుకోవాలి మనము. అండ్ థర్డ్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. సో హార్మోను, స్ట్రెస్, ఈ ఫిజికల్ యాక్టివిటీ, ఈ మూడు ఇష్యూస్ వల్ల ఇప్పుడు పిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. కొంతమందికి అయితే మెచ్యూర్ అయిన తర్వాత మళ్ళీ 1 year వరకు కూడా పీరియడ్స్ రావట్లేదు. వచ్చినా కానీ లైట్గా బ్లీడింగ్ అవడం, లేదా ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా ఆగదు, అలాగా వస్తున్నాయి. సో ఈ బేసిక్ థింగ్స్ కొంచెం చూసుకొని కరెక్ట్ చేసుకొని, థైరాయిడ్ లాంటివి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా చూసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని, హీమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా, దానికి తక్కువ ఉంటే దానికి మందులు వాడుకొని, కొంచెం ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకొని డైలీ రొటీన్లో, అంటే పాపం వాళ్ళని ఆడుకోవడానికి పంపించాలి. మరీ బంధించి పెట్టకుండా ఏదో ఒక స్పోర్ట్లో వాళ్ళు ఏది ఎంజాయ్ చేస్తే ఏదో ఒక దాంట్లో ఆడుకోవడానికి. ఇది వరకు మంచి ప్లే గ్రౌండ్స్ ఉండేవి స్కూల్స్లో, ఇప్పుడు ప్లే గ్రౌండ్ అనేదే ఉండట్లేదు. సో ఫిజికల్ డెవలప్మెంట్ ఉండట్లేదు. దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళని పుష్ చేస్తే స్ట్రెస్ కూడా తగ్గుతుంది, అట్లానే ఇట్లాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. వచ్చినప్పుడు వాటిని అట్లీస్ట్ ఎక్కువ హార్మోనల్ ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ కాకుండా న్యాచురల్గానే వాటిని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మేడం, ఎర్లీగా పుబర్టీ వచ్చేస్తుంది ఇప్పుడు పిల్లలకి బాగా. అంటే అది అబ్బాయిలే కానీ అమ్మాయిలను కూడా చూసుకున్నా కూడా అబ్బాయిల్లో కూడా హార్మోన్స్ చేంజ్ అవ్వడం కానీ, ఎర్లీగా చిన్న వయసులోనే వాళ్ళ గడ్డాలు మీసాలు రావడం, కొంచెం మైండ్ సెట్ మారడం కూడా. ఇంకా ఆడపిల్లలు చూసుకుంటే మెచ్యూర్ అవ్వడము, ఇవన్నీ ఎందుకు అంటారు? ఎర్లీగా ఎందుకు వాళ్ళకి వస్తుంది అంటారు? ఇవి ఒకటి జెనెటిక్,
జెనెటిక్ ఇప్పుడు వచ్చే ఎర్లీగా మెచ్యూర్ అవ్వటం అనేది జెనెటిక్ అనేది తక్కువైపోయింది ఇప్పుడు. అంటే వాళ్ళ మదర్ ఎర్లీగా మెచ్యూర్ అయితే వాళ్ళ పిల్లలు కూడా కొంచెం ఎర్లీగా మెచ్యూర్ అవుతారు, అదొక రీజన్. బట్ ఇప్పుడు కాలంలో అయితే అది తక్కువ. సెకండ్ రీజన్ చైల్డ్హుడ్ ఒబేసిటీ. అంటే మెచ్యూర్ అవ్వక ముందే బాగా వెయిట్ ఉండటం వల్ల, అంటే ఆడపిల్లలకి ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్ వెయిట్ దాటిన తర్వాత మెచ్యూర్ అవుతారనమాట. ఇది వరకు 10, 11, 12 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా లీన్గా ఉండేవాళ్ళు. సో అందుకని మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటి బాగా ఒబేస్గా ఉంటున్నారు, ఓవర్ వెయిట్ ఉంటున్నారు. దానివల్ల ఫ్యాట్ నుంచి హార్మోన్స్ వస్తాయి. ఆ ఫ్యాట్ నుంచి హార్మోన్స్ రావటం వల్ల వాళ్ళకి పీరియడ్స్ అనేవి తొందరగా స్టార్ట్ అయిపోతున్నాయి. అదొకటి. థర్డ్ థింగ్ ఎన్విరాన్మెంట్. మనం తినే ఫుడ్ అంతా హార్మోన్ తోటి వచ్చిన ఫుడ్, ఈ ఎస్పెషలీ యానిమల్ సోర్స్ ఫుడ్, మిల్క్ కానివ్వండి, ఈ చికెన్, ఇవన్నీ కూడా పిజ్జా, ఇవన్నీ వాటికంటే ఈ యానిమల్ సోర్స్ అన్నాను కదా, అవన్నీ అంటే వాటికి అన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్స్ అవన్నీ కూడాను. సో అది కంపల్సరీగా బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇది వరకు తిన్నట్టుగా మన పిల్లలు వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయడము అనేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరితో మాట్లాడినా కానీ రోజు చికెన్ కావాలి మా పాపకి, ఈ కేఎఫ్సీలని లేకపోతే మెక్డొనాల్డ్స్ అని, అవి ఇంకా ప్రాసెస్డ్, ఎక్కువ టూ మచ్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు. ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, ఈ ఎర్లీగా పుబర్టీ అవ్వడం వల్ల, అంటే బాయ్స్ లో కూడా కొంచెం చేంజెస్ బాడీలో రావడం వల్లే, హార్మోన్స్ చేంజెస్ అవడం వల్లే కొంచెం ఏమంటారు అట్రాక్ట్ అవ్వడము అమ్మాయిల పట్ల అబ్బాయిల పట్ల? అట్రాక్ట్ అవ్వడం అనడానికి హార్మోన్స్ తొందరగా ప్యూబర్టీ రావడం ఒక రీజన్ అయితే, సెకండ్ రీజన్ సోషల్ మీడియా. వాళ్ళకి టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఏది కావాలంటే అది. బ్రెయిన్ వాళ్ళది ఇంకా మెచ్యూర్ కాలేదు, వాళ్ళు తీసుకోగలిగిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్. అండ్ బయట ఎక్కడ మాట్లాడరు, వాళ్ళ క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది వాళ్ళు సోర్సెస్ వెతుక్కుంటారు ఆ ఇన్ఫర్మేషన్ కోసం. మనకు అప్పట్లో ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి బుక్సే, ఇప్పుడు సోషల్ మీడియా. అండ్ దానికి రెస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళకు ఉండే ఫోన్స్ వాళ్ళకు ఉన్నాయి, దాంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టినా మదర్దో ఫాదర్దో ఫోన్ తీసుకొని చూసేస్తారు. సో అట్లాంటివి చాలా అంటే సివియర్గా కూడా జరుగుతున్నాయి దీనివల్ల. సో ఆ ఎక్స్పోజర్ ఎక్కువై వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే అది తెలుసుకునే ఏజ్ కూడా కాదు అది. దానివల్ల అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఒకటి ఈ హార్మోనల్ చేంజెస్, బట్ మేజర్ థింగ్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్, అన్నెసరీగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేయడం. సో దీనివల్ల మేడం ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంటారా, ఇలా ఎర్లీగా మెచ్యూర్ అవడం వల్ల? అంటే ఎర్లీగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు కూడా కలుగుతాయి. సో వాళ్ళకి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సరిగ్గా చూసుకోకుండా అలాగే వదిలేస్తే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానివల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతారు. మళ్ళీ వెయిట్ వల్ల పీసీఓడి లేకపోయినా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందే, అదే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఫైనల్ గా మేడం, పీరియడ్స్ టీనేజర్స్ ముఖ్యంగా చూసుకుంటే పిల్స్ వాడుతూ ఉంటారు, పోస్ట్ పోన్ టాబ్లెట్స్ వాడుకోవడం, మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసేసుకోవడం, ఇది ఎక్కువైపోయింది. ఆ ట్రెండ్ పేరెంట్స్ ఇచ్చేస్తున్నారు అనుకోండి, అదే ఫంక్షన్ ఉంది అంటే పోస్ట్ పోన్ చేసుకో అనడము, ఇట్లాంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తర్వాత ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి దీనివల్ల? పీరియడ్ లో వచ్చే పెయిన్ కి అయితే ఒక్క రోజు ఏదో ఒక సింగిల్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల పెద్ద నష్టమేం లేదు. అంటే టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు, ఎవ్రీ మంత్ అవసరం పడుతుంది, లేదు చాలా సివియర్గా వాళ్ళ స్కూల్ కూడా వెళ్ళలేకపోతున్నారంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అది పీరియడ్ పెయిన్కి సంబంధించి. పోస్ట్పోన్మెంట్కి సంబంధించింది అవి హార్మోన్ టాబ్లెట్స్. హార్మోన్ టాబ్లెట్స్ ఎస్పెషలీ వాళ్ళు మెచ్యూర్ అవుతున్న స్టేజ్లో వాళ్ళ బాడీ ఇంకా లేతగా ఉంటుంది అండ్ వాళ్ళ హార్మోనల్ సిస్టమ్ అప్పుడు సింక్రనైజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ మనం అనవసరంగా బయట నుంచి హార్మోన్స్ ఇస్తే ఆ సింక్రనీ అనేది దెబ్బతింటుంది. దానివల్ల హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. ఒక్కొక్కసారి అవి మళ్ళీ మనం ట్రీట్ చేయడానికి కూడా పాసిబుల్ కాదు. సో అందుకని వీలైనంత వరకు పీరియడ్ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ అవి మాత్రం ఇంకా తప్పదు అన్నప్పుడు తప్ప, మిగతా కన్వీనియన్స్ కోసము వాడటం అంత మంచిది కాదు. సో ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, ఈ పీరియడ్ బ్లడ్ ని చాలా మంది ఇది ఇంప్యూర్ అంటారు,
అమ్మో పీరియడ్స్ వచ్చాయను దూరంగా ఉండాలి, ఉమ్. ఇలాంటి ఇంకా ఉన్నాయి చాలా అవును, వరకు. అవును. ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని? మన కల్చర్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కల్చర్, బట్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ అని చెప్పొచ్చు. ఓకే, ఒక 100 or 50 years బ్యాక్ ఉన్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. అప్పట్లో పాపులేషన్ తక్కువగా ఉండేది, అడవిలు అవన్నీ ఎక్కువ ఉండేవి, వైల్డ్ లైఫ్ కూడా ఎక్కువ ఉండేది, అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఫిజికల్ ఎఫర్ట్ చాలా ఉండేది, ప్లస్ ఇంట్లో ఆడవాళ్ళకి చాలా పని ఉండేది. సో అందుకని ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ పీరియడ్స్ టైంలో ఆల్రెడీ వీక్గా ఉంటారు, ఇంత పని చేయడం వీళ్ళకి కష్టం, బయటకి వెళ్తే వైల్డ్ లైఫ్ ఉంది, వాళ్ళు ఆ స్మెల్ అది బ్లడ్ స్మెల్ వచ్చేస్తుంది, అవి అట్రాక్ట్ అవుతాయి, ప్లస్ మనకి ఇప్పుడు ఉన్నట్టు ఈ ప్యాడ్స్ అవి లేవు, సోషల్గా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతో ఈ 3 days వాళ్ళు ఉండాలి, రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అనే ఒక పాజిటివ్ దాంతో ఆ సిస్టమ్ పెట్టారు. కానీ మన వాళ్ళు దానికి వక్రీకరించేసి అది బ్యాడ్ బ్లడ్ అని, లేకపోతే అది ఒక పవిత్రమైనది కాదు, మనం ఇప్పుడు ఇంప్యూర్ అని, దానికి ఇంకో రకమైన మీనింగ్ తీసుకొచ్చి అన్నెసరీగా కాంప్లికేట్ చేశారు. ఇప్పుడు గుడికి వెళ్ళకూడదు, అది ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు మనకి యూరిన్ వచ్చింది, మోషన్ వచ్చింది, అలాగే పీరియడ్ బ్లీడింగ్ కూడా అది డైలీ వస్తుంది, ఇది మంత్కి ఒకసారి వస్తుంది, అది దేవుడిచ్చినదే, ఇది దేవుడిచ్చినదే. దేవుడిచ్చిన దాన్ని మనం అని ఎలా అంటాం? దేవుడి పర్మిషన్ లేకుండా ఏదవుతుంది అంటే దేవుడిని నమ్మే వాళ్ళైతే, నమ్మని వాళ్ళైతే అసలు ఇవన్నీ డిస్కషనే అవసరం లేదు. ఇప్పుడు నమ్మే వాళ్ళైతే దేవుడు ఈ టైంకి నీకు పీరియడ్ రావాలి అని చెప్పాడు, వస్తుంది అంతే. అండ్ పీరియడ్ మనం ఆపడానికి మనం టాబ్లెట్స్ ఇస్తామంటే పీరియడ్ని బలవంతంగా మనం స్టాప్ చేస్తున్నాం. యాక్చువల్గా ఆ టైంకి పీరియడ్ రావాలి అంటే మనం స్టాప్ చేసినా పీరియడ్లో ఉన్నట్టే. అలాంటి దానికి అన్నెసరీగా అసలు హార్మోన్స్ వేసుకోవడం ఎందుకు? మైండ్ సెట్ని కొంచెం మార్చుకుంటే అనవసరంగా ఇట్లాంటి టాబ్లెట్స్ వాడి అనవసరంగా మన హార్మోనల్ యాక్సెస్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. యా హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.